భాస్కర్ సార్ కొంచెం ముందుకు రండి సార్. ఒక్క నిమిషం కొట్టను. క్లారిటీ డ్రోన్ లైట్ కింద క్లారిటీ అంటే వెహికల్ ముందుకు వస్తే ఆటోమేటిక్ వచ్చారు ఇప్పటికీ కంట్రోల్ రూమ్ ఏడ స్టాండర్డ్ నెంబర్ ప్లేట్లు అయితే వస్తాయి, జిగ్జాగ్గా ఉన్నాయితే రావు. ఆటో నెంబర్ సార్ ఇది నెక్స్ట్ బైక్ ఈరోజు ధనలక్ష్మీపురంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ విజయ్, అదేవిధంగా మస్తానే చారిటబుల్ ట్రస్ట్, మస్తానే ఆదిశేష చారిటబుల్ ట్రస్ట్, మస్తానే వీళ్ళ ద్వారా ఈ ధనలక్ష్మీపురం ఏరియాలో ఒక 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ప్రారంభంగా ఈరోజు 5 మాత్రం ఏర్పాటు చేశారు. తర్వాత కూడా వీటిని ఇంకా ఇంక్రీజ్ చేసేసి వీటి నెంబరు ఎక్కడైతే కోడల్లో ఇంపార్టెంటో అక్కడ ఈ సీసీ కెమెరాలు ఈ నేర నివారణకు, అదేవిధంగా ఎవరైతే ఈ రాత్రిపూట ఈ దొంగతనాలకి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళపైన నిఘా ఉంచేదానికి, ఈ బైక్ అఫెన్సెస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా పోయి హిట్ అండ్ రన్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఆపుకొని వెళ్ళిపోతారు, వాటన్నిటిని కూడా పట్టుకునేందుకు ఇవన్నీ కూడా మంచి 6 మెగాపిక్సెల్ కెమెరాస్తో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ డీజీపీ గారు రాష్ట్రంలో 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తానని ప్రభుత్వానికి హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా ఎస్పీ గారి ఆదేశాలతో మేము ఈరోజు ఇక్కడ వీళ్ళ సహకారాలతో ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తంగా కూడా ఒక 150 కెమెరాలు ఏర్పాటు చేయదలుచుకున్నాము. అందులో భాగంగా ఇప్పటివరకు ఒక 60 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రాంతాల కూడళ్లలో. సో వీటన్నిటిని కూడా ఇంకా వాటిని 150 కెమెరాలకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ అందరూ కూడా మాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ ధనలక్ష్మీపురంలో విజయ్, మస్తానయ్య కానీ ఈశ్వరయ్య వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెంబర్స్ కూడా వెహికల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి వెరీ క్లియర్గా వస్తూ ఉన్నాయి. మనకి ఏదైనా జరిగినా కానీ నేను తెలుసుకోలేని క్షణాల మీద మనం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. వీటన్నిటి మీద అదేవిధంగా ఈ లైటింగ్ కూడా నైట్ కూడా రికార్డ్ అయ్యే విధంగా ఎన్విడి కెమెరాస్, అదేవిధంగా నెక్స్ట్ ఈ లైటింగ్ కూడా ఇల్యూమినేషన్ ఉంది. కాబట్టి ఈ ఎవరైతే నైట్ దొంగతనాలకి చేయాలని ఆలోచన ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ చేయాలన్నా కానీ ఉన్న వాళ్ళకి ఆలోచన నుంచి విరమించుకుంటారు. ఎందుకంటే ఏదైనా జరిగితే ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్పేసి పట్టుకుంటారు పోలీసు వాళ్ళు అని చెప్పేసి. ఇవి మన మానవునిగా కొంతవరకే ఉంటుంది. ఇవి సీసీ కెమెరాస్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తుంటాయి కాబట్టి వీటి ద్వారా టెక్నికల్గా కూడా మనం వాళ్ళని పట్టుకోవచ్చు ఏదైనా జరిగినా కానీ అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి ఈ దొంగతనాలు కానీ వీటిని కూడా అరికట్టవచ్చు అని చెప్పేసి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.